ఒక ట్రాక్ వేసుకొని దానికి మళ్ళీ తను ఎటు వస్తుందనే దాన్ని బట్టి. సో ఎవ్రీ టైమ్ షీ వాస్ డూయింగ్ ఇట్ ఒక ఎనర్జీ మారుతుండే. సో ఎనర్జీకి తగ్గట్టు రియాక్షన్ రావాలి మళ్ళీ. సో తను ఒకవేళ ఒకసారి ఏంటంటే ఆది యూస్ టు యూజ్ ఆది ఎట్లా అంటే వాయిస్ని మాడ్యులేట్ చేస్తుండే తను. ఒకసారి హై పిచ్లో మాట్లాడితే ఇంకోసారి లో పిచ్లో మాట్లాడుతుంటుంది ఇట్లా. సో షీ యూస్ టు డూ ఆల్ ఆఫ్ దాట్. అది చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టు ఆ రియాక్షన్ రావాలని అనుకునేవాళ్ళం అనమాట. సో అట్లా ప్లాన్ చేసి వీ కైండ్ ఆఫ్ డిడ్ దట్ సంథింగ్ అట్లా. ఓకే. Actually, he mimics split personality very well. He does. Do you have? ఉందా మీకు? బయట ఉందనుకుంటా. కాదు ఎప్పుడైనా in one of the scene he had to explain to a character what is split. A character will not understand. So he had to show that. కానీ ఎప్పుడైనా నాకు లైక్ వెన్ ఇన్ ద ఫిల్మ్స్ దట్ ఐ డిడ్ ఐ హ్యాడ్ టు స్లాప్ అ కపుల్ ఆఫ్ టైమ్స్. నాకు వచ్చేది కాదు. సో నిజంగానే సత్య అన్నాడు కదా, సత్య నిజంగానే 4-5 సార్లు